హలో అందరికీ, ఈ వీడియోలో పుదీనా సోయా చంక్స్ పులావ్ ఏ విధంగా చేయాలో చూసేద్దాం. సోయా చంక్స్ని హాట్ వాటర్లో వేసి వాటర్ తీసేసి పక్కన పెట్టుకోవాలి. తర్వాత రైస్ నానబెట్టుకొని పక్కన పెట్టుకోండి. తర్వాత ఒక మిక్సీ జార్లో పుదీనా పచ్చిమిర్చి వేసి వాటర్ వేసి పేస్ట్లా చేసి పక్కన పెట్టుకోండి. తర్వాత కుక్కర్లో ఆయిల్ వేసి బిర్యానీ సరుకులన్నీ వేసుకొని ఫ్రై అయిన తర్వాత ఒక ఉల్లిపాయని సన్న ముక్కలుగా కట్ చేసుకుని వేసుకోవాలి. 2 పచ్చిమిర్చి వేసుకున్న తర్వాత మీకు నచ్చిన వెజిటేబుల్స్ యాడ్ చేసుకోండి. ఇక్కడ నేను బంగాళదుంప, బీన్స్, టమాటా యాడ్ చేశాను. తర్వాత దీంట్లోనే కొత్తిమీర ఆకులు, పుదీనా ఆకులు కొన్ని వేసి ఫ్రై చేసిన తర్వాత గుప్పుడు జీడిపప్పు వేసుకొని ఫ్రై చేసుకోవాలి. దాంట్లోనే మనం పేస్ట్ చేసి పక్కన పెట్టుకున్న పుదీనా పేస్ట్ని వేసుకొని 1 స్పూనున్నర అల్లం వెల్లుల్లి పేస్ట్, 1 స్పూనున్నర బిర్యానీ మసాలా పచ్చి వాసన పోయేంత వరకు ఫ్రై చేయాలి. తర్వాత ఉడకబెట్టి పక్కన పెట్టుకున్న మిల్ మేకర్ని యాడ్ చేసి రుచి సరిపడంత ఉప్పు యాడ్ చేసుకోవాలి. నానబెట్టుకున్న బఠానీ వేసుకొని గ్లాస్కి గ్లాసున్నర వాటర్ వేసుకొని మరిగిన తర్వాత నానబెట్టుకున్న రైస్ని వేసి మూత పెట్టి ఒక విజిల్ పెంచి స్టవ్ ఆఫ్ చేసేయడమే. పుదీనా మిల్ మేకర్ పులావ్ రెడీ.